మహాశివరాత్రి సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. 1300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఏసీపీ మహేష్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్స్, క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఏసీపీ మహేష్ తో మా ప్రతినిధి గౌరీ ఫేస్ టు ఫేస్. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన మరి ఇక్కడ కీసరగుట్టలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఎవరెవరు వస్తున్నారు విఐపీస్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏసీపీ మహేష్ గారు ఉన్నారు. వారితో అయితే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ కీసర రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం ఈ మన గౌరవ సిపి రాచకొండ సార్ ఆదేశాల మేరకు దాదాపు ఒక 1300 మంది సిబ్బందితోని బందోబస్తు నిర్వహించడం జరుగుతున్నది. గత 2 రోజులుగా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా లైన్స్, బ్యారికేడ్స్ వేసి నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పార్కింగ్స్ కూడా గతంలో కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురైనాయి. వాటికి సంబంధించి కూడా ఈ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా దాదాపు 250 మంది ట్రాఫిక్ సిబ్బందితో కూడా అన్ని పార్కింగ్ ప్లేసెస్ సఫిషియెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రోటోకాల్కి సంబంధించి ఉన్నతాధికారులు, జడ్జెస్, విఐపీస్ రావడానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు పాసులు నిర్ణయించడం జరిగింది. ఆ పాసులతో పాటు పెట్రోల్ కార్లో వాళ్ళను తీసుకొచ్చి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. రేపు రథోత్సవానికి సంబంధించి కూడా మేము స్పెషల్ టీమ్స్, కొన్ని క్యూఆర్టీ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. అది కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే రద్దీ పెరుగుతున్న దానికి అనుగుణంగా అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అని అయితే పర్యవేక్షిస్తున్నారు. కెమెరామెన్ శ్రీశైలంతో జోర్దార్ గౌరీ, కీసరగుట్ట నుంచి.